KGF చాప్టర్ 3 సలార్ మూవీ 100% ప్రూఫ్. రాకీని సలార్ అరెస్ట్ చేస్తాడు. KGF 3 లో ప్రభాస్ ఉంటాడు, కన్ఫర్మ్ చేసిన హీరోయిన్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టాకూర్. ఈ రోజు మనం మార్చ్ లో కూడా మడత మంచాలు అమ్ముకునే మైదానం గాడి గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. జరిగిందే అదే మన రెవెన్. వీడి గురించి ఒక క్లారిటీ రావాలంటే పార్ట్ 1 వీడియో ఆల్రెడీ ఉంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి. అన్నగారి ఇంటెలిజెన్స్, ఇంటెలెక్చువల్ లెవెల్స్ ఈజీగా అర్థమైపోతాయి అనమాట. ఏం లేదు డొల్లా జరిగిందే ఆ పదాలు రెండు వాడకూడదు, ఎందుకంటే అతను రావణ్ భయ్య కాబట్టి. మామూలుగా అందరికి కొంచెం ఇల్లాజికల్ సెన్స్ ఉంటది, అసలు లాజిక్ లేకుండా మాట్లాడుతాం. యొక్క కొడుకు ఎవరో కాదు ఎన్టీఆర్ అన్నమాట. నా తండ్రిని చంపింది వీళ్ళిద్దరు అని చెప్పి తన సైన్యం చేసుకుని వాళ్ళిద్దరి మీద యుద్ధానికి వెళ్తాడు. అటు సలార్ బుర్రా మరియు రాకీ బుర్రా వీళ్ళిద్దరు కలిసి పక్కబందిగా ప్లాన్ చేసి ఎన్టీఆర్ నోడించి అక్కడ నుండి పారిపోయేలా చేస్తారు. పారిపోయేలా చేసిన తర్వాత అండ్ ఇదేం చేస్తుందంటే త్రిబుల్ కి కనెక్ట్ అయ్యి మన రామ్ చరణ్ ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ ని తీసుకొచ్చి మన ఎన్టీఆర్ కలిసి ఫైట్ చేయడం మొదలు పెడతారు. సలార్ బలమైన రాకీ బలమైన నిలబడదు. దాంతో వాళ్ళిద్దరు కూడా ఓడిపోతారు. వీళ్ళకి సపోర్ట్ చేయడానికి అప్పుడు ఇంకో వ్యక్తి వస్తాడు, అతనే అఖండ. అసలు లాజిక్ లేకుండా మాట్లాడటమే లాజిక్ అనమాట రావణ్ భయ్యకి. జరిగిందే అర్థం కాలేదు కదా. రావణ్ భయ్య వేణు స్వామి దగ్గర శిష్యరికం తీసుకున్నాడు ఫ్రెండ్స్. జరిగిందే మనుషులు చెత్త బతుకులు. అదేంటి మామ మార్స్ లో మడత మంచాలంటారా? మరి మనోడు చెప్పే స్టోరీస్ భూమి మీద ఎవరు చెప్పలేరండి, ఏలియన్స్ మాత్రమే చెప్పగలవు అనమాట. జరిగిందే మనుషులు చెత్త బతుకులు. రావణ్ భయ్య లింక్ స్టార్ అనమాట. ఎందుకంటే రీసెంట్ గా కల్కి మూవీ టీం నుండి ఈ విధమైనటువంటి వీడియో అయితే పోస్ట్ అన్నమాట. ఈ విధంగా ఒక వ్యక్తి కాలుపుతూ ఉన్నాడు, బ్యాక్గ్రౌండ్ లో మాస్ బీజం అవుతుంది. ఇది ఏంట్రా బాబు అని చెప్పి చాలా మందికి అర్థం కావట్లా. ఫ్రెండ్స్, మీరు రాజేశా మూవీ పోస్ట్ అబ్జర్వ్ చేయండి. ప్రభాస్ అన్న కాలికి సర్జరీ జరిగిందన్నమాట. ఆదిపురుష్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అన్న కాలు తడబడ్డది, సలాగా కూడా అక్కడక్కడ అడుగులు తడబడ్డాయి. ఎందుకంటే కాలుకు సర్జరీ జరిగింది, అది సెట్ కాలేదు రియాలిటీ అనమాట. అందుకే ప్రభాస్ అన్న వాకింగ్ కూడా చూపించలేదు. ఈ కాలు పోవడానికి గల కారణం ఏంటి అంటే నా కాలు సెట్ అయిపోయింది. ప్రభాస్ పోస్టర్ లో మనకి ప్రభాస్ పోస్టర్ కనబడితే వీడికి ప్రభాస్ పోస్టర్ కాళ్ళ మీద ఉన్న ఎంట్రుకలు, కాళ్ళ గోళ్ల మధ్య ఉన్న మట్టి, చెవుల్లో ఉన్న గుబులు కనబడతాయి అన్నమాట. ఎందుకంటే ఇది బ్యాక్టీరియల్ అంటాడు అనమాట. పాకుతూ అన్ని బొక్కలు వెళ్ళి మరి ఏముందని చూసే రకం వీడు. కాకపోతే చూసిన కూడా చెప్పలేడు, మళ్ళీ అక్కడ ఇంకో వేరే స్టోరీ చూస్తాడు. అదొక మ్యాటర్ అనమాట. మళ్ళీ అదొక విచిత్రంలే. విత్తనమ్ము చిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, మూసుకొని ఉండమంట. నిజానికి సర్జరీ అక్కడ జరగలేదురా, నీకు జరిగింది. ఇప్పుడు నీ అంటే బ్రెయినే కదా అన్నమాట. బ్రెయిన్ కి ఏం కాలేదుగా. అసలు రావణ్గా నేను చూస్తుంటే ఈ మధ్య విత్తనమ్ము చిన్నదంట, మర్రి చెట్టు పెద్దదంట, మూసుకొని ఉండమంట. గాంధీ ఆసుపత్రిలో ఉండాల్సిన పేషెంట్లు మాత్రం యూట్యూబ్ లో తిరుగుతున్నా అనిపిస్తుందిరా నాకు. ఎందుకు ఫ్రెండ్స్? అవును ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రెండ్స్ నేను వేణు స్వామి దగ్గర జాగింగ్ నేర్చుకున్నాను ఫ్రెండ్స్. KGF చాప్టర్ 3 సలార్ మూవీ 100% ప్రూఫ్. రాకీని సలార్ అరెస్ట్ చేస్తాడు. KGF 3 లో ప్రభాస్ ఉంటాడు, కన్ఫర్మ్ చేసిన హీరోయిన్. మనిషి లేదా మోహన్ బాబు అరే నోటుకు వచ్చిన మాట గొద్దుకొచ్చిన పిత్తి పెట్టడమేనంటరా. డైరెక్టర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. మన దగ్గర మెహర్ రమేష్ ఉండ కదా, తమిళాన్లకైతే కార్తిక్ సుబ్బరాజు అనమాట. కార్తిక్ సుబ్బరాజ్ జిగర్ తండ్రి సినిమా గురించి చెప్పావు చూసావా? కార్తిక్ సుబ్బరాజ్ అంటే తెలుసంట్రా నీకు? నేషనల్ అవార్డు విన్నర్స్ రాత్రు అతను తీసుకొచ్చి మెహర్ రమేష్ ని కంపేర్ చేసావు చూసావా? నేను మెహర్ రమేష్ ని తక్కువ చేయట్లా, బట్ నీలాంటి లుచ్చాగాడ వల్ల కార్తిక్ సుబ్బరాజ్ తక్కువైపోతాడు. పాప ఈయన తీసినటువంటి సినిమాలు కూడా అంత పెద్ద హిట్ కాదు. ఈ జిగర్తాండా పార్ట్ 1 ఏదైతే ఉందో అది ఈయన తీసినటువంటి సినిమా కూడా కాదు. ఎందుకంటే జిగర్ తండా 1 అతను డైరెక్ట్ చేయలేదా? నువ్వు చేసావా? నీ గుద్ద పక్కనే ఫోన్ ఉంది కదరా, కాస్త రీసెర్చ్ చేయొచ్చు కదా ఏ సినిమా డైరెక్టర్ ఎవడనేది. అంత గుద్ద బతుకం అయితే ఎందుకు వీడియోలు చేయడం? నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవ. అరే నువ్వు ఎలాంటి అంటే గుద్దకి సెగ్గొడ్డు వస్తే 4కి మలం బత్ తీసుకునే రకం రా నువ్వు. ఈ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే పేట అనేటటువంటి సినిమా అండ్ విజయ్ సేతుపతి ఒక సినిమా తీసిండు అండ్ మహాన్ అనేటటువంటి సినిమా. మహాన్ లో విజయ్ సేతుపతి హీరో, మరి విక్రమ్ ఏం చేశాడు యాక్టరా? జరిగిందే గుద్ద పక్కనే ఫోన్ ఉంది కదరా, కాస్త రీసెర్చ్ చేయొచ్చు కదా ఏ సినిమా డైరెక్టర్ ఎవడనేది. అంత గుద్ద బద్దకం అయితే ఎందుకు వీడియోలు చేయడం?
జరిగింది. నువ్వు ఎలాంటి అంటే కిచెన్ లో కూరగాయల మీద ఉండే ఫంగస్ లాంటి నువ్వు. అదేంటంటే ఫ్రెండ్స్ నోట్లో సొంగ కాచుకొని గబు గబు చేస్తుంటే యూట్యూబ్ మొత్తం కెమెరా మీద వేస్తే జరిగింది. ఫ్రెండ్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్, వేణుస్వామి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నానని ఫ్రెండ్స్, కాబట్టి నిజం అవ్వట్లేదు ఫ్రెండ్స్. చెప్పురా. ఈ మధ్య కాలంలో ప్రతి పకోడీ గాడు సినిమాకి రివ్యూ చేసేయడమేరా. గట్టిగా మాట్లాడితే సినిమా డైరెక్టర్ కూడా తెలియదు, ప్రొడ్యూసర్ కూడా తెలియదు. అసలు ఏం అర్హత ఉందంటారా సినిమా రివ్యూ ఇస్తారంటే? ఫ్రెండ్స్ సినిమా కూడా మీరే ఎలా చేయాలో చదువుతారు. అంత టాలెంట్ ఉంటే యూట్యూబ్ లో వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ తీసి అప్లోడ్ చేయండి అంటే అబ్బా అది చేయరు, అబ్బా అమ్మ మాకు రాదు మేము చేయము, పక్కన కామెంట్ దిగుతాం. విత్తనము చిన్నదంట మర్రి చెట్టు పెద్దదంట మూసుకొని ఉండమంట.